విశ్వేశ్వర రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఆర్టీసీ కార్మిక ఐక్యత. మొట్టమొదలు రవీందర్ గారు అడిగిన సమాధానం 3 శబ్దాలల్లా అబద్ధము, అబద్ధము, పచ్చి అబద్ధము మాట్లాడేది. పిల్లి రమేష్ గారు, మెరుగు రవీందర్ గారు, నాగయ్య గారు, గుండు మాధవరావు గారు, జి రోషయ్య గారు, శ్రీనివాసులు రెడ్డి గారు, బుచ్చిబాబు గారు, మా అధ్యక్షులు కోటేశ్వరరావు గారు, మరి మా మిత్రులు వాసుదేవరావు గారు, పుల్లారావు గారు, ఇక్కడ ఉన్న ఆర్టీసీ కార్మికులందరికీ కూడా, మా బీజేపీ మిత్రులందరూ కూడా నమస్కారం. ఆర్టీసీ గురించి నేను చిన్న ఉన్నప్పటి సంది నేను తెలంగాణ హైదరాబాద్లో పాత బస్తీ నుంచి మా స్కూల్కి పోయేది ఆర్టీసీ బస్సులో. దాని గురించి ఎన్నో ఇన్నాము. డబుల్ డెక్కర్ బస్సు ఉండేది, కానీ ఆర్టీసీ సృష్టించింది ఎన్నేళ్ళ కదా, 1930. అది నిజాం పరిపాలన, హైదరాబాద్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ అని. ఎక్కడ కూడా లేకుండే ఇంత మంచి రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టము భారతదేశంలో లేకుండే. అప్పుడు స్వాతంత్రం ముందు వచ్చింది, దాని తర్వాత హైదరాబాద్ స్టేట్ వచ్చింది, హైదరాబాద్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ తర్వాత, దాని తర్వాత ఏపీఎస్ ఆర్టీసీ అయింది, మళ్ళీ ఇప్పుడు తెలంగాణ టీఎస్ ఆర్టీసీ అయింది. దేశాలు మారింది, రాష్ట్రాలు మారింది, కానీ ఆర్టీసీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజాసేవ చేస్తుండే. ఆర్టీసీ ప్రజలకు సేవ చేసుకుంటా అదో గవర్నమెంట్ సంస్థ కాక అది ప్రాఫిట్ తోటి, లాభంతో నడిపించే సంస్థ. నాకు తెలుసు అప్పుడు వెనకట టీడీపీ ప్రభుత్వం ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, ఏ ప్రభుత్వం దీని యజమానం ప్రభుత్వమే కదా. ఇక్కడ ప్రాఫిట్లు ఉంటే ఎవరు తీసుకుంటారు? యజమానులు తీసుకుంటారు. అయితే ఎప్పుడన్నా ప్రభుత్వం దగ్గర పైసలు లేకుంటే ఎవరి దగ్గర తీసుకునేది? నా దగ్గర పైసలు లేకుండా నైనా పైసలు ఇవ్వమంటే పైసలు ఇచ్చేది. కానీ ప్రభుత్వానికి కొంచెం పైసలు తక్కువ పడితే ఆర్టీసీ నుంచి తీసుకునేది ప్రభుత్వాలు. అన్ని ప్రభుత్వాలు అట్లనే. దాని తర్వాత అదన్నా దానికన్నా ఏదో ఇంతో అంతో అర్థం ఉంది, ఎందుకంటే అది ప్రభుత్వ సంస్థనే కదా. దాని షేర్ హోల్డర్స్ తెలంగాణ ప్రభుత్వం అంతకన్నా ముందు, ఆంధ్రప్రదేశ్ అంతకన్నా ముందు, హైదరాబాద్ అంతకన్నా ముందు నిజాం ఉండే. తీసుకునే హక్కు వాళ్ళకు ఉన్నది, తీసుకునేది. ఆర్టీసీ వల్ల ప్రభుత్వానికి లాభం అవుతుండే. అటువంటి దాన్ని కన్ను పెట్టిండు కేసీఆర్. అరే బాతు బంగారు గుడ్లు పెడుతున్నది, ఆ బాతునే చంపేస్తే బాతునే ఎంత మంచిగా ఉంటుంది అనుకున్నాడు. చంపబోయిండు. నేను అనుకున్నా, మన అదృష్టం అనుకున్నా ఏంటంటే ఆర్టీసీయే కాదు తెలంగాణ అదృష్టము. ఆయన ఓడిపోయిండు. టీఆర్ఎస్ పార్టీయో బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ అవుతుందో ఏం తెలియదు, కానీ ఆ కుటుంబ పాలన పోయింది. అప్పుడు మేము బీజేపీలో కూడా పోరాడినాము, కానీ బీజేపీ గెలవలేదు. గెలవకున్నా కూడా నాకు ఇంతో అంతో సంతోషమైంది. ఆ దరిద్రమైనంత పోయింది అనుకున్నాము. కొత్త ప్రభుత్వం వస్తే వీరి మీద కొంచెం ఆశలు ఉండేది. రేవంత్ రెడ్డి గారు నాకు పరిచయం. తను కూడా కాంగ్రెస్లో కొత్తగా. అప్పుడు కాంగ్రెస్లో తనకు పేరు ఎప్పుడు వచ్చిందంటే, మొట్టమొదలు పెద్ద నాయకుడు కాంగ్రెస్ ఎప్పుడైందంటే సరూర్ నగర్లో ఆ ఇండోర్ స్టేడియంలో అశ్వర్ధామ్ రెడ్డిని పక్కకు పెట్టుకొని ఎంత బ్రహ్మాండంగా సూచించిందంటే ఆర్టీసీ సమస్యల గురించి. సరే, దాని తర్వాత మేము ఓడిపోయినా కూడా కనీసము ఆ దరిద్రం పోయింది. ఇక్కడ ఉండంటే వాళ్ళు చేసేది మొత్తము దానికంటే డబుల్ చేస్తున్నారు. మొత్తానికి మొత్తం నాశనం చేస్తుండ్రు. ఆర్టీసీని తీసుకొచ్చి ఓ ప్రైవేట్ కంపెనీ, ఎవరయ్యా ప్రైవేట్ కంపెనీ? మెగా కృష్ణారెడ్డి కంట కట్టేసిండ్రు. అరే కనీసం వాడనే ఉండే పాతోడు ఎంతో పే స్కేల్ రివిజన్ మెల్లె చేస్తుండు,
ఇదే మొత్తానికి మొత్తం తీసుకోయి. నేను 2 వారాల కింద ఇట్లనే మియాపూర్ బస్ డిపో ఉన్నది మా హైదరాబాద్లో, అది నా షేర్లింగంపల్లి నియోజకవర్గంకే వస్తుంది. అక్కడ ఈ సమ్మె గురించి కాదు, వేరే సందర్భం అయినా ముందర అంబేద్కర్ స్టాచ్యూ పెడితే దాని ఇనాగ్రేషన్ కొరకు పోయినాక అంబేద్కర్ గురించి మాట్లాడినాం, ఇది మాట్లాడినాం, అంత అయిపోయినాక కార్మికులు వచ్చి చెప్తుండ్రు, ఈ డిపో నేను అనుకుంటా అది 50 ఎకరాలు అనుకుంటా హైదరాబాద్ బొడ్డులా, ఆ మొత్తానికి మొత్తం ఇది మెగా కృష్ణారెడ్డికి ఛార్జింగ్ స్టేషన్గా ఇస్తున్నారని. అంటే మొత్తానికి మొత్తం ఆర్టీసీ మొత్తం అమ్ముకుంటున్నారు. మళ్ళీ మీరేం చేస్తారా అంటే మాకు తెలియదు, మేమేం చేస్తాము. నిజంగానే ఇంత దుర్మార్గమా? నాకు మంచిగా అనిపించింది రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మైక్ పట్టుకొని. అశ్వర్ధామ్ రెడ్డి ఉండే, జేఏసీ ప్రొఫెసర్ కోదండరామ్ ఉండే, ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ గొంతేందేంది, ఆయనకు లెఫ్ట్ భావజాలాలు ఉంటాయి. కానీ ఇప్పుడు లేపుతలేడు ఎందుకో, లేపుతలేరు అంటే నిజంగానే మీరు అనాథులైపోయిండ్రా, ఎవరి మీదంటే లేరా? ఎందుకు నిన్న మీ అంటున్నోళ్ళు ఇప్పుడు మిమ్మల్నే నాశనం చేస్తున్నారు. నిజంగా పరిశీలన చేసుకోవాలి. ఆర్టీసీని అడ్డుకున్న వాళ్ళందరూ కూడా, ఎందుకంటే మీ దగ్గర ఒక్క శక్తి ఉన్నది. మీరు బస్సులో పోతే లక్షలాది మంది ఖమ్మం వాళ్ళు, తెలంగాణ వాళ్ళు మీరు ప్రతిరోజు కలుస్తారు. మీ మాటకు విలువ ఉన్నది, మీ సమ్మెకు కూడా విలువ ఉన్నది. మీ సమ్మెకు భయపడతారని నేను అనుకుంటా, మీ సమ్మెకు కూడా భయపడతారు. తప్పనిసరిగా ఇది ఆపాలి. రవీందర్ గారు అడిగిన ప్రశ్నకు మూడు సార్లు అవద్దం అన్నా. ఇది నేను ఇండస్ట్రీ కమిటీలో ఉన్నా, పార్లమెంట్లో ఇండస్ట్రీ కమిటీలో నేను ఇదే ప్రశ్న నేను నెల ముందు అడిగిన. ఇది ఒక బస్సు, ఎలక్ట్రిక్ బస్ తయారు చేసేందుకు 1,10 లక్షలు, 1,50 లక్షల వరకు అవుతుంది. కానీ వీళ్ళు కావాలని ధర పెంచి 1,50 లక్షలు అంటారు. కానీ భారతదేశ ప్రభుత్వము పర్యావరణం కొరకు లాభం, అంటే మెగా కృష్ణారెడ్డి లాభం కొరకు కాదు చేసింది, మెగా కృష్ణారెడ్డి లాభం కొరకు కాదు, పర్యావరణంకి లాభం అవుతుంది. మన దేశంలో కూడా ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. ఏదైనా యుద్ధమైనా కూడా మనకు పెట్రోల్ డీజిల్ కరువు ఉంటే మనకు ఆర్టీసీకి ఏమి అసరు పడకుండా, ఎఫెక్ట్ కాకుండా మనము నడపొచ్చని చేసింది ఏంటంటే ప్రతి బస్కు 55 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే నేను కోటి రూపాయల బస్ తయారు చేస్తే 55 లక్షలు అక్కడి నుంచే వస్తుంది. అయితే ఇది ఎవరు తయారు చేసినా, నేను తయారు చేసినా ఇస్తారు, మీరు తయారు చేసినా ఇస్తారు, ఓ ప్రైవేట్ కంపెనీ తయారు చేసినా ఇస్తారు, ప్రభుత్వం చేసినా, ఆర్టీసీ చేస్తే అయితే తప్పనిసరి ఇస్తుంది. ఎన్నో రాష్ట్రాలలో ఆర్టీసీనే చేస్తుండ్రు. ఎన్ని రాష్ట్రాలలో చూడండి, మహారాష్ట్రాలు చేస్తుందా? ఆర్టీసీని తీసుకున్న ప్రైవేట్ వ్యక్తికి అంటగట్టుడు చేస్తుండ్రా? చేస్తలేరు. నేను అనుకుంటే నాకు తెలిసినంత వరకు ఇది ఒకటే రాష్ట్రం మొత్తానికి మొత్తం తీసుకొని ఒక మనిషి చేతిలో పెట్టిండ్రు. తప్పనిసరిగా చేయాలి. మీ ఎంటు ఉంటాము, అండగా ఉంటాము. నేను కూడా అది ఈ సమ్మె సందర్భంగా అడగలేదు, కానీ వేరే సందర్భంగా అడిగినా ఈ 55 లక్షలు ఎట్లా వస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయని. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేయవస్తుందా? ఫస్ట్ ఏమన్నా ఉంటే నేను ఒక దుకాణం అద్దెకు తీసుకున్నాను అనుకోండి, ఏడాది కొరకు అందులో రాసుకుంటా, ఏడాది తర్వాత మళ్ళీ రెన్యూ చేస్తాం. ఏదైనా నేను 10 ఏళ్ళు ఉన్నా అనుకోని 11 ఏడు మళ్ళీ ఆయనతోటి యజమానితోటి ఫస్ట్ రైట్ ఆఫ్ రెఫ్యూజల్ ఉంటుంది. ఫస్ట్ రైట్ ఆఫ్ రెఫ్యూజల్ అంటే ఫస్ట్ నన్ను బయటికి పంపించి ఇంకోరికి ఇయ్యక ముందు నన్ను అడుగుతారు, నేను ఓ 2%, 5%, 10% రెంట్ పెంచుతున్నా, మీరు ఇవ్వగలుగుతారా అంటే ఇస్తా, అంటే నేనే ఉండాలి అక్కడ. ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఫస్ట్ రైట్ ఆఫ్ రెఫ్యూజల్ ఆర్టీసీకి ఉండాలి. మాకు సాధ్యం కాదు, మాకు చేత కాదు నడుపుడు, మా దగ్గర పైసలు లేవంటే అప్పుడు ప్రైవేట్కి ఇవ్వాలి.
ప్రాఫిటబుల్ నిజాం జమానా నుంచి దేశాలు మారినా రాష్ట్రాలు మారినా ప్రాఫిటబుల్ అంటే ఆర్టీసీ. చాలా తక్కువ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, మన తెలంగాణ ఇది ఒకటే ఒక సంస్థ ప్రాఫిట్ గా నడిచేది. మీరు మొన్న ఎలక్షన్ కొట్లాడింది ఎవరు? మీరు కొట్లాడిందా? 3 ఏళ్ల కింద కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ. అప్పుడు వాళ్ళు ఏం చెప్పిండ్రు? వాళ్ళు పథకం పెట్టిండ్రు, మహిళల కొరకు టికెట్ లేకుండా ఫ్రీ బస్ పెట్టింది వాళ్ళు, అమలు చేసేది మీరు. ప్రభుత్వ పథకాలు ఒక కార్పొరేషనా? నేను అంటే అది ప్రభుత్వ పథకము మీకు కంటగడితే అది దొంగతనం అన్నట్టు. నేను కంపెనీ యజమానిని, ఆ కంపెనీ నుంచి నేను పైసలు తీసుకోరాదు, నా సొంత ఖర్చుల కొరకు పెట్టరాదు. ఆ కంపెనీ ప్రాఫిట్ ఇచ్చినాక, డివిడెండ్ ఇచ్చినాక ప్రభుత్వం తీసుకోవచ్చు, కానీ నా పనులు, నా ఖర్చులు కంపెనీ మీద పెట్టరాదు. వీరు చార్టర్డ్ అకౌంటెంట్, గదే చర్చిస్తున్నాం. వచ్చేటప్పుడు గంట ప్రయాణం, 3 గంటల ప్రయాణం గదే చెప్తుండు. ఒక కంపెనీ యజమాని కూడా, నేను కంపెనీ యజమాని ఉంటే ఇష్టం ఉన్నట్టు పైసలు తీసుకొని నా జేబులో పెట్టుకోరాదు. దానికి ట్యాక్స్ కట్టాలి, పన్నులు కట్టాలి. పట్టినాక డివిడెండ్ ఇస్తే కొంత కంపెనీ ఖర్చు వస్తే, డివిడెండ్ ఇస్తే అది యాజమాన్యము ఖర్చు పెట్టవచ్చు, కానీ నా ఖర్చులు కంపెనీ మీద పెట్టరాదు. నా ఖర్చులన్నీ కంపెనీ పెట్టరాదు. ఇష్టం ఉంటూ కంపెనీ నుంచి పైసలు తీసుకురాదు. ఇది నైతికంగానే కాక లీగలీ కోట్ల మనం కొట్లాడాలి. ముఖ్యంగా ఏంటంటే ఇది కూడా మనమే బస్సు కొంటాం, మేమే నడిపిస్తాం. మీకంటే ఎక్కువ మంచిగా ఎవరైనా నడిపిస్తారా బస్సు? అది సాధ్యం కాదు. తప్పనిసరి కొట్లాడాలి. నేను అనుకుంటా మన సమ్మె మంచిగా జరిగితే వాళ్ళు 2-3 అడుగులు వెనక సరి ఏమైనా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఆ ఆశ కూడా అదే. తప్పనిసరిగా బీజేపీ పార్టీ మీ ఎంత ఉంటుంది, మీ తోటి ఉంటుంది. తప్పనిసరిగా మేము రేవంత్ రెడ్డి గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, మరి మీ 2-3 మంత్రులు ఉన్నారు ఖమ్మం జిల్లాల, బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, వాళ్ళు వస్తారా? ఇడు దిక్కే చూడరు. తప్పనిసరిగా నిలదీస్తాము, సాధిస్తాము. మేము మీ అంటుంటాం. భారత్ మాతాకి. అక్కడ పోతున్నా చెప్తాను, మర్చిపోయి చెప్పండి. మన ఆర్టీసీ డ్రైవర్ సోదరులు ఏ రకంగా పనిచేస్తారని సార్ చెప్పారు. సార్ వాస్తవంగా మీరు చెప్పినట్టు మా డ్రైవర్ సోదరులు, మా వెనకాల ప్రజలు 50 మంది ఉన్నారని ఉద్దేశంతో ఆ రకంగా బస్సు నడుపుతూ వాళ్ళకు ఆటోకి వస్తే కూడా పక్కకు తీసి బస్సు ఆపి స్టీరింగ్ మీద పడిపోయి చనిపోయిన మా డ్రైవర్లు వాళ్ళందరూ అలాంటి మా డ్రైవర్లు క్రమశిక్షణ, మా ఆర్టీసీ క్రమశిక్షణ ఆ విధంగా ఉంటుందని చెప్తూ సార్ ఇంకో మాట చెప్పారు. వాస్తవంగా ఈరోజు అధికారాలు కోల్పోవాలంటే, ప్రభుత్వం కూలిపోవాలంటే ఓన్లీ ఆర్టీసీ కార్మికుల మీదనే. ఎందుకంటే ఆర్టీసీ బస్సులలో ప్రతి ఒక్క రాష్ట్రం వాళ్ళు ఎక్కుతారు. ఒక తెలంగాణ రాష్ట్రం కాదు, ఒక ఆంధ్ర రాష్ట్రం కాదు, మహారాష్ట్ర రాష్ట్రాలు కాదు, అన్ని రాష్ట్రాలు మా బస్సులలో ప్రయాణం చేస్తాయి. వాళ్ళందరినీ మేము ఒక సైనికుల లెక్క మేము ఆ ప్రభుత్వం కూలిపోవడానికి పనిచేస్తామని చెప్పిన సార్కి విశ్వేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మా